అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాచకొండ లింగయ్య. మాది గుడివాడ గ్రామం, కేతపల్లి మండలం. మొన్న మీ ఊర్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ రావడానికి కారణం ఏంటండి? కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీ పథకాల గురించి జనాల్లో మేమంతా ఇంటికి తిరిగి మేము ప్రచారం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది జనాలకి. ఆ నమ్మకం మీద రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షుని ద్వారా మాకు నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మరియు రెండోది ఏంటంటే మాకు వేముల వీరేశం గారు కాంగ్రెస్ పార్టీకి రావడం, ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుతోటి మరి మేమందరం కలిసి ఆయన నాయకత్వంలో పనిచేసి ఎక్కువ ఓట్లు అయిపోయగలను. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మీద జనాలకు బాగా వ్యతిరేకత ఒకటి ఉంది. ఆ వ్యతిరేకత మీద అందులో ఇంతకుముందు అప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాం. ఇక్కడ మళ్ళీ మా పార్టీ అదే కాంగ్రెస్ పార్టీలో అట్నే ఉండి మేము గెలిపేయగలం. అంటే ఎమ్మెల్యే పార్టీ మారినా కానీ క్యాడర్ మొత్తం అలాగే ఉందంటారు? ఎమ్మెల్యే గారు మారినా కానీ మా ఊరి నుంచి ఒకరు కూడా పోలేదు. క్యాడర్ మొత్తం అట్నే ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలు ఖచ్చితంగా చెప్పిన పనులు అన్ని చేస్తారు అనే నమ్మకంతో జనాలు అందరు కలిసి ఓట్లేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మీ ఊరికి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి? ఇంత మేరకు మీ ఊరు అభివృద్ధి చేసుకోలేరు? ఇంతవరకు మా ఊరికి ఒక్క బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదండి. ఈ 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు ఒక్క బెడ్రూమ్ ఇల్లు కూడా మా ఊరికి రాలేదు. ఈ అభివృద్ధి కూడా మామూలుగా అంత పెద్దగా ఏం జరగలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే వాటర్ ట్యాంకులు కట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ, పైప్ లైన్ తీయడం కానీ, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కాదు, 3 కాలనీ కూడా కట్టించారండి మా గుడివాడకి. ఇది ఒకటి జంగాల కాలనీ, తూర్పు కాలనీ ఒకటి, ఇటు ఎస్సీ కాలనీ ఒకటి, 3 కట్టేయడం కూడా జరిగింది. వాళ్ళు ఇళ్ళ ప్లేస్ కూడా ఇచ్చి ఇల్లు కట్టేయడం కూడా జరిగింది. ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఊళ్ళో సర్పంచ్కి గెలిస్తే మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? తప్పనిసరిగా మా ఊరి నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ గెలుస్తుంది సార్. ఈసారి మేము అనుకున్నటువంటి ఇప్పుడు 6 గ్యారెంటీల పథకాలతో పాటు ఊరు డెవలప్ చేయడానికి కూడా మేము వెనకడము. ప్రజాపాలనలో ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది సార్? మన ప్రజాపాలన అయిపోయింది కదా మన దగ్గర, ఏ విధంగా స్పందన ఉంది? తప్పనిసరిగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడి తప్పరు. తప్పనిసరిగా 6 గ్యారెంటీ పథకాలు ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చిర్రు. అందులో ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఒకటి చేసిర్రు. మిగతాయి కూడా చేస్తారని నమ్మకం ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 6 గ్యారెంటీ పథకాల్లో ప్రజలు మీ ఊళ్ళో దేనికి ఎక్కువ అప్లికేషన్ పెట్టుకుంటారు? ఎక్కువ మా ఊళ్ళో ఇళ్ళ కోసానికి ఎక్కువ పెట్టుకుంటారు. ఇళ్ళ కోసానికి ఎక్కువ పెట్టుకుని ఖచ్చితంగా ఇస్తారు. ఇంతకుముందు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు కానీ అప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇల్లు తప్పనిచ్చి ఈ మధ్యన మాకు ఇల్లు అనేది ఎవరు ఇవ్వలేదు. అందుగురించి దానికి మీ ఊళ్ళో త్రాగునీరు కానీ మిషన్ భగీరథ ఇవన్నీ కరెక్ట్ అమలు అవుతున్నాయా? పర్ఫెక్ట్ వస్తున్నాయి? మిషన్ భగీరథ అనేది ఎప్పుడో ఒకసారి వస్తాయో రావో కూడా తెలియదు. అది ఏమైనా మామూలుగా పోయి ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకోవడం తప్పనించి ఆ మిషన్ భగీరథ వచ్చినా కానీ ఓ రోజు 3 నీళ్ళు వస్తాయి, నాడు ఎప్పుడో వచ్చినా కానీ ఒకసారి 3 నీళ్ళు వస్తాయి. ఇప్పుడు రోజు అయితే రావు. ఎన్నడో ఒక రోజు చూద్దాం. ఎప్పుడో ఒకసారి 3 నీళ్ళు వస్తాయి కూడా. ఎప్పుడో ఒకసారి 3 నీళ్ళు కూడా వస్తాయి. మీ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏంటిది ప్రజెంట్? మా ఊళ్ళో ప్రధానమైన సమస్యలు ఏమో సార్, ఒకటి వాటర్ ప్రాబ్లం, మంచినీళ్ళ ప్రాబ్లం. అది మిషన్ భగీరథ ఒకటి. రెండోది ఇక చాలా ఇది లేబర్ ఎక్కువ ఉంటారు ఇక్కడ మా ఊళ్ళో. ఇల్లు కూడా సరిగా లేక కొంతమంది ఇబ్బంది పడుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తుర్రా ఈ సమస్యల్ని? తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాం. మా ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఇంతకుముందు ఎప్పటి నుంచో ఇక్కడ పనిచేసిన వ్యక్తి, అన్నిటి అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మేము రాబోయే ఎంపీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు అనుకున్నాం కదా సార్. ఖచ్చితంగా 6 గ్యారెంటీల గురించి అందరికి చెప్తాం. మళ్ళీ కూడా చెప్పి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పేదవారి వారికి వర్తించేటట్టుగా మేము కృషి చేస్తాం. ప్రజాపాలనలో మీ ఊర్లో ప్రజల నుండి అసలు ఏ విధంగా స్పందన ఉంది? ఇప్పుడు ఇప్పటికీ ఇంకా అప్లికేషన్ నింపుకున్న వాళ్ళు ఉండరా? ఉంటే వాళ్ళ పరిస్థితి? అప్లికేషన్ నింపుకున్న వాళ్ళు అంటూ ఎవరు లేరు సార్. ఏమైనా ఒక్కరిద్దరు ఏమైనా ఉంటే ఈ రోజుతో లాస్ట్ అయితే ఈ రోజు నింపుకుంటారు. ఇప్పటివరకు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు తీసుకుంటున్నాం. సరే, థ్యాంక్ యూ.